హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాండ్ రివ్యూస్ 9. సో ఇది డే 57 నామినేషన్ డే, మండే. సో నామినేషన్స్ మొత్తం రచ్చ జరిగినాయి. సో అన్ని నామినేషన్తో వస్తే ఈ నామినేషన్ మొత్తం తనుజ చుట్టే తిరిగింది. సో బయట సోషల్ మీడియాలో కానీ హౌస్లో కానీ మొత్తం తనుజకి ఆపోజిటే జరుగుతుంది. అండ్ శ్రీజ గారు వచ్చి వీడియో చేయడం, రమ్య గారు వచ్చి తన గురించి చెప్పడం, బయటికల్లా మాధురి గారు 2 మాటలు చెప్పడం, మొత్తం తనుజ గారి నెగిటివిటీ కోసం జరుగుతున్నట్టుంది అంతా. అండ్ హౌస్లో కూడా సేమ్ అదే జరుగుతుంది. సరే, ఏ అయితే ప్రొటెక్ట్ చేయాలనుకుంటుందో తనుజ గారి మీద అదే జరుగుతుంది. సో చూడాలి ఈ వీక్ ఎలా ఉండబోతుందో. అంటే ఈ వీక్ గేమ్స్లో మరి ఇప్పుడు తనకున్న సపోర్ట్ మొత్తం పోయిందనిపిస్తుంది. ఎందుకంటే నాన్న దగ్గర నుంచి సార్ వరకు వచ్చింది. సో నో మోర్ నాన్న అనుకుంటున్నాను నేను. సో ఇక్కడి నుంచి ఓన్లీ సార్, కాల్ మీ సార్ అన్నట్టున్నది. సో చూడాలి నాన్ననో సారు. అండ్ దివ్య గారు నామినేట్ చేసినప్పుడు చాలా మంచిగా నామినేట్ చేశారు తనుజ గారిని. ఎందుకంటే తను చెప్పిన విధానం, తనుజ గారు థింక్ చేసే విధానం ఒక దగ్గర రాంగ్ ఉంటుంది. సో తను రైట్ చేసే రైట్ అని చెప్తాం, రాంగ్ అని చెప్తాం. సో తను అన్నీ ఇలాగే థింక్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. సో అది రాంగ్. అండ్ బర్నీ గారితో నామినేషన్స్ తనుజ గారు మాట్లాడిన పాయింట్స్ కానీ బర్నీ గారు మాట్లాడిన పాయింట్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇమాన్యుయల్ని తనుజ గారు నామినేట్ చేయించడం, చెప్పడం, ఆ పాయింట్స్ ఇమాన్యుయల్ సపోర్ట్ చెప్పడం, అండ్ ఇమాన్యుయల్ రిటర్న్గా నామినేట్ చెప్పడం గురించి అది చాలా బాగుంది. అండ్ అటుకెళ్ళి నామినేట్ అయింది తనుజ గారు. ఎట్లా అంటే దివ్యకున్న పవర్తో నామినేట్ అయ్యారు తప్ప హౌస్లో వాళ్ళతో అవ్వలేదు. బట్ చాలామంది తనుజని నామినేట్ చేయాలని చూశారు. అండ్ ఇక్కడ సంజన గారు చాలా బాధపడ్డారు రీతుని నామినేట్ చేసినందుకు. సో తనకు నామినేషన్లో రీతు లేరు. తను ఆడిన ఫాల్స్ గేమ్ వల్ల రీతుని నామినేట్ చేయాల్సి వచ్చింది. సో దివ్య గారు రీతు ప్లేస్ ఇవ్వడం వల్ల సో సంజన గారు చాలా ఏడుస్తారు, చాలా బాధపడతారు. అది చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ సుమన్ అన్న నువ్వు ఎక్కడున్నా క్యూట్ అన్న. అండ్ నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు ఆడే విధానం కానీ హౌస్ అంతా ఒకవైపు ఉంటే సుమన్ అన్న ఒకలా ఉంటాడు, ఆయన ఒకవైపు ఉంటాడు. చాలామంది సుమన్ అన్న కూడా ట్రోల్ చేస్తారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ అన్న చాలా జెన్యూన్ ఉన్నాడు. తనుజని తనకు నామినేట్ చేసే ఆప్షన్స్ లేదు, చేయదలుచుకోలేదు. కానీ తను నామినేట్ వేద్దామనుకుంటున్నారు. నేను ఏదో తనుజకు ఫేవర్గానో సుమన్ అన్నకి ఫేవర్గానో హౌస్లో ఉన్న ఏ ఒక్క కండిషన్కి ఫేవర్గానో చెప్పట్లేదు. జరిగింది మాత్రం చెప్తా. నాకు ఏ పిఆర్ టీం లేదు, ఏం లేదు. తనుజ రైట్ అయితే రైట్ చెప్తా, రాంగ్ అంటే రాంగ్ చెప్తా. సేమ్ ఇమాన్యుయల్ అని అంతే, రీతు అంతే, సుమన్ అన్న అంతే, బర్నీ గారు అని అంతే. ఎవరైనా నేను అదే చెప్పగలుగుతా. సో శ్రీజ గారు రైట్ అని రైట్ చెప్పా, రాంగ్ అంటే రాంగ్ చెప్పా అదే. అండ్ సుమన్ అన్న కూడా చాలా బాధపడతారు తనుజ గారి నామినేషన్ తను చేయాల్సి వస్తుందని చెప్పి తను నామినేట్ అవ్వడం. అండ్ సంజన గారు దానికి యాక్సెప్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ చూడాలి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో. సో నామినేషన్స్లో తనుజ గారు, సుమన్ అన్న, బర్నీ గారు అండ్ కళ్యాణ్ గారు అండ్ శ్రీనివాస్ గారు, రాము గారు ఉన్నారు. ఈ 7 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు ఉంటారో చూడాలి. మీ ఓట్స్ మీరు వేయండి. ఓటింగ్స్ ఓపెన్ అయినాయి. సో చూద్దాం ఈ వీక్ ఎలా ఉండబోతుందో. అంతవరకు సపోర్ట్ చేస్తున్న సాంగ న్యూస్.